నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, తర్వాత ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా. మరి ఈరోజు ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి నెల వచ్చింది. ఈ నెలలో జరిగేటటువంటి శుభకార్యాలు ఏవైనా ఉన్నాయా, పండగలు, వీటి గురించి మనం తెలుసుకుందాం. అయితే శుక్రమోఢం ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మనకి ఈ యొక్క మోఢం నడుస్తుంది, శుక్రమోఢమి. కాబట్టి పెద్దగా శుభకార్యాలు ఏమీ చేయకూడదు, కనీసం పెళ్లి చూపులకు వెళ్ళకూడదు, అలాగే వివాహాలు చేయకూడదు. ఇకపోతే మనకు వచ్చే పండుగలు ఏమిటంటే పుష్యమాసంతో ప్రారంభమైంది. అలాగే ఈ యొక్క మాఘమాసము శుక్ల త్రయోదశితో ఎండ్ అవుతుంది. మనం 1వ తారీఖు మనం కనుక చూసుకుంటే ఆంగ్ల సంవత్సరాది, అందువలన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ కూడా జరుపుకుంటారు. ఈ రోజున అందరూ దేవాలయాలకు వెళ్తారు, మరి చక్కగా చూసుకుంటారు. ఇకపోతే 2వ తేదీ వచ్చేసరికి మనకి ఆ రోజు శుక్ల చతుర్దశి, ఏమి విశేషంగా ఏం లేదండి, గణపతికి పూజ చేసుకోవడం తప్ప. అలాగే 3వ తేదీన పౌర్ణమి, ఈ యొక్క శుక్ల పుష్య శుక్ల పౌర్ణమి. ఆ రోజు పౌర్ణమి రోజున పౌర్ణమి చంద్రుడికి పూజ చేసుకోవడం, లలిత సహస్రాలు చదువుకోవడం, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం, ఇలాంటివి. ఇకపోతే 4వ తేదీ వచ్చేసరికి మనకి బహుళ పాడ్యం అండి, పుష్యమాస బహుళ పాడ్యమి. ఈ రోజున సంకటహర చతుర్థి కూడా. మరి ఈ యొక్క ఇంకా 2 రోజులు ఉందన్నమాట సంకటహర చతుర్థి. పాఠ్యము కాబట్టి మా ముఖ్యమైనటువంటివి ఏమి లేవు, పూజలు పునస్కారాలు ఇంట్లో చేసుకోవడం తప్ప. 5వ తేదీన మనకి పుష్య బహుళ విధియ. ఈరోజు కూడా ఏం విశేషమైనటువంటి దినం కాదు, అందువలన నిత్యం సామాన్యంగా పూజ చేసుకోవడము, అంతకు మించి ఇంకేముండవు. ఇకపోతే 6వ తేదీ వచ్చేసరికి సంకటహర చతుర్థి. ఆ రోజు ఉత్తరాషాఢాకార్త ప్రారంభం. ఆ రోజున గణపతికి పూజ, వినాయకుడికి చేసుకోవడం, ఇవి చేసుకోవాలా, విఘ్నాలన్నీ కూడా తొలగిపోవడానికి. ఇంకెంతకు మించి మనకి విశేషమైనటువంటి ఇవేమి లేవు, శుక్రమూఢం కాబట్టి. అన్నప్రాసన, ఉపవేతం, యజ్ఞోపవేతాలు చేయడాలు, ఉపనయనాలు చేయడాలు, ఇలాంటివి ఏమి ఉండవు. ఇకపోతే 7వ తేదీ దగ్గరికి వచ్చేసరికి పుష్య బహుళ చవితి. ఆ రోజు మరి ఈ రోజున అంతా కూడా మామూలు సామాన్యంగా పూజలు పునస్కారాలు, ఇంతకు మించి ఇంకేముండదు. 8వ తేదీ కూడా మనకి ఏమీ లేదండి, బహుళ పంచమి, నాగపంచమి లాగా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు పాలతో అభిషేకం చేసుకోవడం, ఇవే అనమాట. ఇక షష్ఠి, పుష్య బహుళ షష్ఠి ఆ రోజు. అందువలన ఈరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి అర్చన చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం కంటే ఇంకేం లేదు. ఇక 10వ తేదీ వచ్చేసరికి మనకి పుష్య బహుళ సప్తమి. ఆ రోజు ఈ రోజున సప్తమి మనము సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవడం కంటే ఇంకా వేరే ఇదేం లేదు. ఇక 11వ తేదీ మనకి పుష్య బహుళ పాడ్యమి. ఆ రోజు సో ఈరోజు కూడా మనకి ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు, అర్ఘ్యాలు వదలడం, ఇలాంటి కంటే ఇంకేం లేదు. ఇక 11వ తేదీ అష్టమి అయిపోయింది, బహుళ అష్టమి. మనకి తర్వాత 12వ తేదీ వచ్చిందండి. 12వ తేదీ బహుళ నవమి. ఆ రోజు ఈరోజు కూడా పుష్య బహుళ నవమి. ఆ రోజు కూడా విశేషమైనటువంటిది ఏం లేదు, శివుడికి అభిషేకాలు ఇవి చేయడం తప్ప. ఇక 13వ తేదీ మనకి పుష్య బహుళ దశమి. ఆ రోజు దశమి కూడా మనకి ఏమీ విశేషమైనటువంటిది ఏమీ లేదు కాబట్టి చక్కగా మనము సూర్యనారాయణమూర్తి పూజలు, విష్ణుమూర్తి పూజలు చేసుకోవడమే. ఇక 14వ తేదీన భోగి సంక్రమణం. మరి ఈ యొక్క రాత్రి 8:51 నుంచి మకర సంక్రాంతి అంటాం. కాబట్టి ఇక్కడి నుంచి మనం సంక్రాంతి పండుగలు స్టార్ట్ అవుతాయి. ఇక 15 కూడా మనకి పెద్ద పండుగ మకర సంక్రాంతి. ఆ రోజు విశేషంగా సంవత్సరంలో అందరూ కూడా శ్రాద్ధకర్మలు ఇవన్నీ కూడా పెట్టుకుంటాం ఈ రోజుల్లో. అలాగే ఉత్తరాయణ ప్రారంభ కాలమైంది. మరి అందువలన మనకి ఇక్కడి నుంచి మోక్షం, విష్ణుమూర్తి ముక్కోటి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు ఎలాగైతే తెరిచారో అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అయిపోయింది. 16 వచ్చేసరికి కనుమ అన్నమాట. మరి వీరవాసరం కోట సత్యమ్మ అమ్మవారి జాతర. కాబట్టి ఈ రోజున మనకి
ఉత్తరాయణ కాలంలో కనుమ రోజున మనం రైతుల పూజ చేసుకుంటాం. రైతులుగా అందరికీ కూడా వ్యవసాయంలో ఎద్దులకి అన్నిటికీ డెకరేషన్లు చేసి దండలేసి అన్ని. ఇక 17వ తేదీ వచ్చేసరికి పుష్య బహుళ చతుర్దశి ఈరోజు 17వ తేదీ. కాబట్టి దీనికి ముక్కనుమ అనమాట. ఈరోజు ముక్కనుమ రోజున మరి మాస శివరాత్రి సావిత్రి గౌరీ వ్రతం ప్రారంభమవుతుంది. మరి ఈ రోజున అందరూ కూడా చాలామంది కోళ్ళను కోసుకోవడం, మేకలను కోసుకోవడం ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి ఏమి కూడా పొలాల దగ్గర అక్కడ చేయకూడదు అనమాట. మామూలుగా మీకు కోసుకొని తినాలంటే తినడం తప్ప మామూలుగా దేవుళ్ళ కోసం ఎప్పుడు కూడా వీటిని బలివ్వకూడదు. నెక్స్ట్ ఆ రోజు సావిత్రి గౌరీ వ్రతం చేసుకుంటాము. ఇక 18 దగ్గరికి వచ్చేసరికి అమావాస్య, చొల్లంగ అమావాస్య, వేమన జయంతి, ఆరవల్లి మరి ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున చక్కగా మనము పూజలు చేసుకోవడము, పునస్కారాలు చేసుకోవడము. తర్వాత చొల్లంగ అమావాస్య రోజున మనము రైతులంతా కూడా పూజ చేస్తారనమాట. ఇకపోతే మనకి 19వ తేదీన మాఘమాసం స్టార్ట్ అయింది. శిశిర ఋతువు ప్రారంభమైపోయింది మాఘమాసం. మాఘమాసంలో పూజలు పునస్కారాలు. ఆ తర్వాత 20వ తేదీన చంద్ర దర్శనం చేసుకుంటాం. 21 వచ్చేసరికి శుక్ల తదియ నార్మల్ పూజలు ఇంట్లో. అలాగే ఈ యొక్క 22వ తేదీన మాఘమాసము శుక్ల చవితి. ఆ రోజు అంతా కూడా మనము గురువారం నాడు గురుచరిత్ర పారాయణము, దత్తాత్రేయ స్వామివారి దర్శనం ఇలాంటివి చేసుకోవాలా. 23న వసంత పంచమి. ఆ రోజు ఈ వసంత పంచమి రోజున మనము చక్కగా అమ్మవారికి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇక 25వ తేదీ వచ్చేసరికి రథసప్తమి, అలాగే దీన్ని భాను సప్తమి అని కూడా అంటాం. మరి అరసవల్లిలో, శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో మనకి చక్కగా ఇవన్నీ కూడా సూర్యనారాయణ మూర్తి పూజలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. 26వ తేదీ వచ్చేసరికి భీష్మాష్టమి. భీష్ముడు మరి ఆ రోజున ప్రాణం వదిలేసినటువంటి రోజు. మరి ఆ రోజు భీష్మ అష్టమి. నెక్స్ట్ 27 వచ్చేసరికి మనకి మాఘ శుక్ల నవమి. ఆ రోజున ప్రయాణాలకి వాటికి కూడా పనికిరాదు. తర్వాత 28వ తేదీ బహుళ మాఘ శుక్ల దశమి. ఆ రోజు ఈ రోజున కూడా నార్మల్ పూజలు, మంచి చిన్న చిన్న పనులు, శుభకార్యాలు చిన్నవి చేసుకోవాలి. శుక్రమూఢం కాబట్టి శుభకార్యాలు ఉండవు. ఇక 29న మనకి భీష్మ ఏకాదశి. ఆ రోజున శ్రీ విష్ణు సహస్రనామం పుట్టినరోజు ఆ రోజు. అందువలన విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం, విష్ణుమూర్తికి చక్కగా పూజలు పునస్కారాలు చేసుకోవడం. నెక్స్ట్ 30వ తేదీన మనకి బహుళ మనకి ఏమిటది మాఘ శుక్ల ద్వాదశి. ఆ రోజున పూజలు పునస్కారాలకే, ఇంకేం లేదు. గాంధీ వర్ధంతి ఆ రోజు. ఇక 31వ తేదీ వచ్చేసరికి మామూలుగా బహుళ మనకి మాఘ శుక్ల త్రయోదశి. ఆ రోజు పూజలు పునస్కారాలు చేసుకోవడం తప్ప ఎందుకు మించి ఏం లేదు. కాబట్టి నెలంతా కూడా ఎక్కువ పూజలు పునస్కారాలు, రొటీన్ కార్యక్రమాలు, చిన్న చిన్న పురుళ్ళు ఇలాంటివి ఉంటే చేసుకోవడం తప్ప అన్నప్రాసనలు చేయకూడదు. గుండు తలనీలాలు ఇవ్వడము, ఉపనయనాలు, యజ్ఞోపవేతాలు చేయడము, లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళడము ఇలాంటివి పనికిరాదు. ఏదైనా హాస్పిటల్లో అర్జెంట్ ఆపరేషన్లు ఇలాంటివన్నీ ఉంటే అలాంటివన్నీ చేసుకోవచ్చు. పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు తప్ప ఇంతకు మించి ఇంకా ఏమీ శుభకార్యాలు లేవు. శుభమస్తు.